ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని ఆశిస్తున్నాను. ఈరోజైతే మన మిద్దె తోటలో మొక్కలకి ఎలాంటి లిక్విడ్ ఫర్టిలైజర్స్ ఇస్తున్నాను, మొక్కలు ఎలా ఉన్నాయి ఏంటి అనేది అంతా చూపించేస్తాను. ఐ హోప్ నచ్చుతుంది అనుకుంటున్నాను, హెల్ప్ అవుతుంది అనుకుంటున్నాను. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారా అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ఆదరిస్తారని అనుకుంటున్నాను. చాలామంది ప్లీజ్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేస్తారనుకుంటున్నాను. మీ యొక్క అమూల్యమైనటువంటి సందేశాల కింద కామెంట్ సెక్షన్లో చెప్పడం మర్చిపోవద్దు. మీకు నా యొక్క వీడియోస్లో ఎలాంటి వీడియోస్ కావాలి, గార్డెనింగ్ వీడియోస్లో మీకు ఇంకేమైనా టిప్స్ కావాలా ఏంటనేది కామెంట్ సెక్షన్లో చెప్పడం మర్చిపోవద్దు. అన్నీ కూడా నేను మీకు షేర్ చేస్తాను. చిన్న చిన్న కుండీలలో కూడా మొక్కలు ఎంత ఈజీగా పెంచుకోవచ్చు, ఖర్చు లేకుండా స్టాండ్స్ ఎలా తయారు చేసుకోవచ్చు. మనం కొన్నిసార్లు మొక్కలు నర్సరీ నుండి కొనుకొచ్చుకోకుండానే మనం ఇంట్లోనే ఎలా ఇంకా ఒక మొక్కని 100 మొక్కలకి ఎలా మార్చుకోవచ్చు, ఇలాంటి టిప్స్ అన్నీ నా దగ్గర ఉన్నాయి. అవన్నీ కూడా నేను ఒక్కొక్కటిగా ఒక్కొక్క వీడియోలో చూపిస్తూ ఉంటాను. ఓకే ఫ్రెండ్స్, చూసేద్దాం రండి. ఇదిగోండి డ్రాగన్ ఫ్రూట్ అయితే మనది ఎల్లోయిష్ కలర్ అయితే వచ్చింది. ఇది ఎల్లోయిష్ కలర్లో వస్తుందా లేదంటే కాయ పాడైపోయిందా అర్థం అవట్లేదు. మీరు ఎవరికైనా ఐడియా ఉంటే కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఇదిగోండి జూన్ 2 రోజు ఈ సెకండ్ ఫ్లవర్ ఈ స్టేజ్లో ఉంది. ఇది ఇంకొక 4-5 రోజులు అయితే మంచిగా మనకి ఫ్లవర్ అయితే ఓపెన్ అవుతుంది. ఆ ఫ్లవర్ ఎలా ఉందో చూద్దాము. ఫ్రెండ్స్, మనము డ్రాగన్ ఫ్రూట్కి ఎలాంటి పెస్టులు వస్తాయి, డ్రాగన్ ఫ్రూట్ కోసం మనము ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అలాంటివన్నీ నాకు తెలిసిన కొన్ని టిప్స్ అయితే మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. చెట్టు మంచిగా రావాలి, కాయలు ఎక్కువగా రావాలి అంటే కొన్ని టిప్స్ అయితే ఫాలో అవ్వాలి. అవి నేను కొన్ని తెలుసుకునే నేను మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. అవి ఏంటి అంటే, చెట్టు అయితే మనము క్రూనింగ్ చేసుకోవాలి. ఇప్పుడు మే నెలలో క్రూనింగ్ చేసుకోవాలి. జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్ వరకు కూడా కాయలు వస్తాయంట. మనకి ఇది ఇప్పుడే ఫస్ట్ టైం రావడం, ఇప్పుడు చూపించింది 2వ కాయ. అయితే మనము మేలో చేయాల్సిన పని ఏంటంటే, ఇలా మనం ఒక 1 ఇంచ్ ఆ 2 ఇంచెస్ వరకు ఈ యొక్క టిప్స్ అయితే కట్ చేసుకోవాలి. కొమ్మ కత్తిరింపులు చేయొద్దు, ఈ యొక్క టిప్స్ అయితే కట్ చేసుకోవాలి. అలా అనేసి మొన్న అన్ని ఎడ్జెస్వి కట్ చేసుకున్నాను. అలా కట్ చేసుకున్న తర్వాత ఇంకొక పని ఏం చేయాలంట అంటే, ఇంకోండి ఇక్కడ మనకి ముళ్ళు లాంటివి ఉంటాయి కదా, ఆ ముళ్ళులు ఆల్టర్నేట్ తీసేయాలన్నమాట. ఇక్కడ తీసేస్తే మళ్ళీ ఇంకొకటి అలా ఆల్టర్నేట్గా తీసేసి ఒక 3/4 వరకు కట్ తీసేసుకోవాలి. అలా తీసేసుకున్నాను చాలా వాటికి. అలా తీసేసుకుంటే మనం ఎక్కడైతే ఇలా ముళ్ళులు తీసేస్తామో, ఇప్పుడు చూడండి నేను చూపిస్తాను. ముళ్ళులు తీసేటప్పుడు జాగ్రత్త. ఈ ముళ్ళులు అయితే షార్ప్గా ఉంటాయి. ఈ ముళ్ళులు మాత్రం కింద పాడేయొద్దు, మళ్ళీ మట్టిలోనే వేసేయాలి. ఇప్పుడు ఇక్కడ తీసేసాం కదా, ఇక్కడ వదిలేసేయాలి. ఇప్పుడు దీనికి ఇక్కడ పైన తీద్దాము. అంటే ఆపోజిట్లో సేమ్ పొజిషన్ కాకుండా ఇప్పుడు ఇక్కడ తీసాము, ఇప్పుడు ఇక్కడ తీద్దాము. అలా తీసేసుకోవాలి. తీసేస్తే వాటి ప్లేసెస్లో మనకు వస్తాయి. తర్వాత ఎండాకాలంలో మొక్కలు అయితే ఇలా బాగా అయిపోతుంది. ఎందుకంటే ఈసారి ఎండలు బాగా ఉన్నాయి కదా, ఇలా వస్తాయి. ఇలా వచ్చినప్పుడు అయితే భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే హెవీగా ఎండలు ఉన్నప్పుడు ఈ యొక్క డ్రాగన్ ఫ్రూట్ ప్లాంట్స్ అయితే ఇలా డ్యామేజ్ అవుతూ ఉంటాయి. మళ్ళీ వర్షాలు పడగానే మళ్ళీ అవి సెట్ అయిపోతాయి అన్నమాట. తర్వాత కొన్నిసార్లు ఇలా మనకి పాడైపోయినట్టు వస్తుంది కదా, దీన్ని ఇట్లే వదిలేయద్దు. వదిలేస్తే ఇగోండి ఇది ఎంత కట్ చేసినా మళ్ళీ పోతూ ఉంది. కాబట్టి దీన్ని ఇక్కడ వరకు కట్ చేద్దాం. ఇలా కట్ చేయాలో చూపిస్తాను. ఇదిగోండి దీన్ని మొత్తం డీప్గా కట్ చేయాల్సిన అవసరం లేదు. ఇలా కట్ చేసుకోవాలి. అప్పుడు మొక్క ఏం డ్యామేజ్ అవ్వదు. ఇదిగోండి ఎక్కడెక్కడైతే డ్యామేజ్ అయిందో మొక్క ఆ ప్లేస్లో కట్ చేసేయండి. తర్వాత ఇదిగోండి ఇది ఇక్కడ పోయింది కదా, ఇక్కడ వరకు కట్ చేసేద్దాం. ఇలా మొక్క డ్యామేజ్ అయినప్పుడు ఇదిగోండి ఇలా అయితే కట్ చేసేయాలి. తర్వాత ఏంటంటే వీటికి మనము ముఖ్యంగా ఇవ్వాల్సింది ఏంటంటే లిక్విడ్ పోషకాలు. వారానికి ఒక్కసారైనా నీమ్ ఆయిల్ ఇవ్వాలి. పేస్టులు అయితే ఏమీ రావు. ఇంకా పేస్టులు రాకుండా ఉండడానికి ముందుగానే మనం నీమ్ ఆయిల్ అయితే ఇచ్చుకోవాలి. నీమ్ ఆయిల్ ఇవ్వడం వల్ల మొక్కనైతే మంచిగా సెట్ అయ్యి హెల్తీగా ఉంటుంది. తర్వాత ఏంటంటే మనము మిగిలిన మొక్కలకి ఎలాంటి పెస్టిసైడ్స్ ఇస్తామో, ఎలాంటి పోషకాలు ఇస్తామో అలాంటి పోషకాలు అన్ని మొక్కలకి ఇచ్చుకోవచ్చు. తర్వాత మనము ఇలా ఒక్క మొక్క నుండి చాలా మొక్కలు అయితే మనము గ్రో చేసుకోవచ్చు అనమాట, డ్రాగన్ ఫ్రూట్ ప్లాంట్స్. దానికి ఏంటంటే అది ఎలా చేసుకోవచ్చు అంటే, ఇప్పుడు ఇలాంటి ఒక హెల్దీ స్టెమ్ ఉంది అనుకోండి, ఆ స్టెమ్ ఇలా కట్ చేసుకొని ఇప్పుడు ఈ యొక్క ఎడ్జెస్ ఉన్నాయి కదా, ఇలా
కార్నర్స్ ఇప్పుడు ఇలా ఇది ఏ షేప్లో ఉందో అదే షేప్లో పెట్టాలి, రివర్స్లో కాకుండా డైరెక్ట్ భూమిలో ఒక 2 ఇంచెస్ వరకు లోపలికి పెట్టేస్తే సరిపోతుంది. వాటిని మళ్ళీ ముఖ్యంగా ఏంటంటే మనం మొక్కలు పెట్టేటప్పుడే ఏ కుండీలో పెడతాము, ఏ ప్లేస్లో పెడతాము అనేటువంటి ముందే డిసైడ్ చేసుకొని పెట్టేసుకోవాలి. తర్వాత మొక్క పెద్దగా అయినాక మాత్రం ప్లేస్ మార్చడానికి కానీ మొక్కను రీపాటింగ్ చేయడానికి కానీ ఆప్షన్ ఉండదు. ఎందుకంటే వీటికి ముళ్ళులు పెద్దగా ఉంటాయి కాబట్టి ఇంకా మనం సెట్ చేయలేము. అయితే మొక్క పెట్టేటప్పుడే మనము వీటికి స్టాండ్ లాంటివి అరేంజ్ చేసుకోవాలి. లేదు అంటే ఇలా గోడకి సపోర్ట్ తీసుకొనైనా మొక్కలు పెంచుకోవాలి. అప్పుడు మనకి గోడ సపోర్ట్ తీసుకున్నప్పుడు మనకి ఇంకా వాటికి స్టాండ్స్ కూడా ఏం అవసరం లేదు, గోడ ఇలా కిందికి వచ్చేస్తాయి కాబట్టి వీటి నుండి మనకు కావాల్సినవి కార్ అయితే ఈజీగా తీసేసుకోవచ్చు. తర్వాత కుండీ సైజు కూడా మనం ఏంటంటే ముందే తీసుకునేటప్పుడు కొంచెం పెద్ద సైజు కుండీ తీసుకోవాలి. పెద్ద సైజు కుండీ తీసుకున్నాం అనుకోండి మనకి కావాల్సినటువంటి ఫ్రూటింగ్ అయితే మంచిగా వస్తుంది. దీనికి రూట్స్ అయితే మరీ డీప్గానైతే ఏమీ వెళ్ళవు. వీటి యొక్క రూట్స్ ఏంటంటే కొంచెం లోతు వరకే వెళ్తాయి అన్నమాట. ఏంటంటే మనకి పండ్ల మొక్కలు అయితే జనరల్గా ఏమనుకుంటాము రూట్స్ చాలా డీప్గా వెళ్తాయి కదా, కానీ ఈ యొక్క డ్రాగన్ ఫ్రూట్ మొక్కల యొక్క వేళ్ళు అయితే లోపల దాకా ఏమీ వెళ్ళవు. తర్వాత వీటి యొక్క స్టెమ్ కటింగ్స్ ఉంటాయి కదా, ఆ యొక్క స్టెమ్ కటింగ్స్ని మళ్ళీ మనం వేరే ప్లేస్లలో కూడా ప్రొపగేట్ చేసుకోవచ్చు. వాటి ద్వారా కూడా మనము ఇంకా క్రాపింగ్ అనేటువంటిది వస్తుంది. ఇలా ఒక్క మొక్క తీసుకొచ్చి నేను ఇన్ని మొక్కలను అయితే ప్రొపగేట్ చేసేసుకున్నాను. ఇదిగోండి ఈ మొక్క ఏంటో స్టార్టింగ్ స్టేజ్లో ఇలా వస్తుంది అనమాట. అలా వచ్చినప్పుడు మొక్క ఏమైనా డ్యామేజ్ అయింది అనిపించినప్పుడు అక్కడి వరకు కట్ చేసేయాలి. తర్వాత వీటికి ఇచ్చేటువంటి పోషకాలు ఏంటంటే మే నెలలో ముఖ్యంగా మనము మట్టిని పాత మొక్కలు అనుకోండి మట్టి ఒక 2 ఇంచెస్ వరకు తీసేసి ఫ్రెష్ మట్టి వేసుకొని మాగిన పశువుల ఎరువు వేసుకోవాలి. అప్పుడు మనకి ఫ్రూటింగ్ ఫ్లవరింగ్ టయానికి మొక్క అయితే మంచిగా హెల్తీగా అవుతుంది అనమాట. ఇదిగోండి ఇది కూడా మనము స్టెమ్ కటింగ్స్ ద్వారా చేసిందే. ఇదైతే మనకి మదర్ ప్లాంట్ అనమాట. ఈ యొక్క మదర్ ప్లాంట్ నుండి మనం ఇంకా తర్వాత దీనికి మనము తీసుకోవాల్సినటువంటి సాయిల్ మిక్సింగ్ ఏంటంటే దీనికైతే మనము కోకోపీట్ అయితే తీసుకోవద్దు, వాటరింగ్ చాలా తక్కువ అవసరం. కోకోపీట్ మనం ఎలాంటి మొక్కలకు తీసుకుంటాము వాటర్ అంటే ఆరిపోకుండా ఎక్కువ రోజులు వాటర్ అంటే స్టోరేజ్ ఉండడం కోసం తీసుకుంటాం కాబట్టి దీనికైతే కోకోపీట్ తీసుకోవద్దు. మాగిన పశువుల ఎరువు మట్టి ఇసుక కాంబినేషన్తో తీసుకోవాలి. తర్వాత ఏంటంటే వాటరింగ్ కూడా వారంలో 2 నుండి 3 రోజులు మాత్రమే వాటరింగ్ చేయాలి. వర్షాకాలంలో అయితే వర్షాలు పడేటప్పుడు అస్సలు నీళ్ళే పోయాల్సిన అవసరం లేదు. మొక్క ఏంటంటే ఎక్కువ నీళ్ళు పోసినా పాడైపోతుంది, నీళ్ళు లేకపోయినా పాడైపోతుంది. కాబట్టి వాటరింగ్ అనేది చూసుకొని పోసుకోవాలి. ఎందుకంటే ఇది మనకి ఎడారి మొక్క కదా, క్యాక్టస్ కదా, కాబట్టి దానికి నీళ్ళు అనేటువంటి ఎక్కువగా అవసరం లేదు. నీళ్ళు ఎక్కువగా అయిపోయినా ఇలా వచ్చేసి మొక్క అంతా పాడైపోతుంది, నీళ్ళు తక్కువైనా అవుతుంది. అయితే ఈసారి ఏంటంటే మనకి ఎండలు ఎక్కువగా ఉండడం వల్ల మొక్క అలా డ్యామేజ్ అయింది అనుకుంటున్నాను నేనైతే. చాలామంది మొక్కలు చూసి అందరూ అదే మాట చెప్తున్నారు అనమాట. ఏంటంటే ఎండాకాలంలో ఎండలు ఎక్కువగా ఉండడం వల్ల మొక్క అలా పాలిపోయినట్టుగా అయిపోతుంది అని. మొక్క వల్ల ఏమైనా డ్యామేజ్ అయిందో అనుకోండి అప్పుడు మనము దీనికి ఫంగిసైడ్ ఉంటుంది కదా, ఆ ఫంగిసైడ్ అయినా పెట్టొచ్చు. ఒకవేళ మన దగ్గర ఫంగిసైడ్ ఏమీ లేకపోతే పసుపు ఉంటుంది కదా, పసుపు వేప నూనె ఉంటుంది కదా, ఆ రెండింటి కాంబినేషన్తో మనకి ఎక్కడైతే మొక్క కొంచెం ఫంగస్ వస్తుందో ఆ ప్లేస్లో పసుపు నూనె కలిపేసి ఇలా పెట్టేసుకోవాలన్నమాట. అప్పుడు మొక్క మంచి హెల్తీగా అవుతుంది అనమాట. ఐ హోప్ నచ్చింది అనుకున్నా, హెల్ప్ అవుతుంది అనుకున్నా. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయకపోతే చూస్తున్నారా, సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. డ్రాగన్ ఫ్రూట్ ప్లాంట్లో మనకి ఏమైనా అన్వాంటెడ్ ప్లాంట్స్ వస్తాయి కదా, అవి ఏమైనా ఉంటే స్లోగా తీసేసేయాలి, ముళ్ళులు ఉంటాయి కదా. ఈరోజు అయితే నేను పువ్వులు ఫ్రూట్స్ తీసుకొచ్చాను మొక్కల కోసం అని. మొక్కలకి ఏంటంటే మనము ఫ్రూట్స్ తిన్నప్పుడు వచ్చినటువంటి తొక్కలు కావచ్చు, కొన్నిసార్లు ఫ్రూట్స్ పాడైపోతాయి, వెజిటేబుల్స్ వేస్ట్ ఉంటుంది కదా, వాటిని ఇలా మొక్కలు మనం వాటర్లో వేసి, ఇప్పుడు మ్యాంగో అనుకోండి ఇలా మనము పల్ప్ని ఇలా అంటే మంచిగా వాటర్లో మిక్స్ అవుతుంది కదా, తొక్కలు కూడా ఒకటేమో పాడైపోయిందని ఫ్రూట్ కూడా తీసుకొచ్చా. ఇదిగోండి అది నెక్స్ట్ టైం అంటాను. ఇదిగో ఇలా అనేసి ఈ యొక్క వాటర్ మొక్కలకి ఇస్తే మొక్కలకు మంచి బలం అనమాట. రేపటి వరకు ఇంకా మంచిగా అవుతుంది. రేపటి వరకు అయితే మనం డైల్యూట్ చేసుకొని ఇచ్చుకోవాలి. ఇదిగోండి ఈ వాటర్ ఏమో వర్షం బాగా ఉంది కదా, పాకులు వస్తాయి కదా వాటర్, ఆ యొక్క వాటర్ ఈ వాటర్ కూడా మొక్కలకు చాలా బలం అనమాట. ఈ 2 రకాల వాటర్లు ఇస్తాను మొక్కలకి. దాంతోపాటు దేవుడికి పెట్టినటువంటి పువ్వులు తీసుకొచ్చాను. వాటిని మనము ఇలా కంపోస్ట్ చేసుకుందాము. ఒక్కొక్క రోజు ఒక్కొక్క కుండీలో వేసేసుకుంటూ ఉంటాను కదా, తీసుకొచ్చినప్పుడల్లా ఇలా వేసేసి దీంట్లో మనము మట్టి అయితే వేసుకుందాము. ఇంకోండి కుండీలో మట్టి తీసి ఒక గుప్పెడు వేస్తే సరిపోతుంది. ఇంకోండి ఇట్లా వేసేసామంటే చాలు. అది మళ్ళీ రేపు ఎరుక మళ్ళీ వస్తే కదా మళ్ళీ వేసేసుకుందాము. ఇదిగోండి మన అంజీర్ మొక్క
కాయ మంచిగా వచ్చింది, పక్షులు కూడా మంచిగా తినేస్తున్నాయి. ఇంత మంచిగా వస్తున్నాయి కాయలు. కూడా మక్కినాయి 2 కాయలు అయితే.